మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా నాంపల్లి ఎగ్జిబిషన్లో నిన్న రాత్రి 9 గంటల నుంచి చేప పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ పంపిణీ కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. ఈ చేప మందు కోసం అయితే చాలా మంది దేశ నలుమూలల నుంచి కూడా రావడం జరిగింది. ఇప్పటికీ అయితే నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2.5 లక్షల మంది చేప మందు తీసుకున్నట్టుగా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం విజువల్స్ లో చూసుకుంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఇక్కడికి వచ్చి చేప మందును అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆస్తమా ఉబ్బసం ఉన్న వాళ్ళు ఈ చేప మందు కనుక తీసుకుంటే మృగశిర కార్తె సందర్భంగా ఈ చేప మందు తీసుకుంటే వాళ్ళకున్న ఆ రోగం నయమవుతుందన్న ఒక నమ్మకంతో గత కొన్ని సంవత్సరాల దశాబ్దాలుగా కూడా ఈ పద్ధతిని ఫాలో అవ్వడం జరుగుతుంది. చూడొచ్చు మనము విజువల్స్ లో పిల్లలకి కూడా చేప మందు ఏ విధంగా వేస్తున్నారు అనేది. కొంతమంది మొత్తం కూడా ఈ విధంగా బార్గేట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా లైన్ లో పంపిస్తూ ఇక్కడ ఉన్న వాలంటీర్స్, ఆ బత్తిని ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ వాలంటీర్స్ అందరూ కూడా ఇక్కడ ఈ చేప మందును అయితే వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనతో పాటు అయితే ఇక్కడ దీనికి సంబంధించిన వాలంటీర్స్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు, ఇంకా ఈవినింగ్ వరకు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎక్కడి నుంచి వచ్చారు? అందరు దేశ విదేశాల నుంచి వచ్చారండి. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. ఇప్పటి వరకు మాకైతే 3-4 లక్షల దాకా వచ్చేసింది. ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర ఉన్న మెడిసిన్ అంత ప్రసాదం అంతా అయిపోవచ్చింది. ఇంకా ఒక రాత్రి వరకు ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. 1 లక్ష దాకా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎందుకంటే నిన్న నైట్ 9 గంటల నుంచి స్టార్ట్ అయ్యి రేపు ఇవాళ నైట్ 9 o'clock వరకు కదా. ఇంకా మాకు ఇంకా సూచన ఉంది వచ్చేది. ఇంకా ట్రైన్స్ వచ్చేటి ఉన్నాయి. ఇప్పుడు అన్ని ట్రైన్స్ వస్తాయి కాబట్టి, అన్ని ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ కూడా ఇంకా ఉన్నాయన్నమాట. ఇది ఈ చేప మందు తీసుకుంటే ఉబ్బసం గానీ ఆస్తమా ఉన్న వాళ్ళకి తగ్గుతుందన్న ఒక నమ్మకం ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? అది 190 ఏండ్ల నుంచి మేము వేస్తున్నాం. 1845 నుంచి మేము వేస్తున్నాం. అంటే ఇది మీరు అర్థం చేసుకోవాలి, ఇది 5వ పీడి మాది. ఇప్పటి వరకు మేము ఆస్తమా అండ్ ఎలర్జీ అండ్ సైనస్ ఎవ్రీథింగ్, డస్ట్ ఎలర్జీ ఇవన్నీ వేసుకున్న వాళ్ళు మౌత్ టు మౌత్ స్ప్రెడ్ చేసుకొని ఇంత పబ్లిక్ ని మాకు తెస్తున్నారు. మేము అడ్వర్టైజ్ చేయము ఏమి, ఎక్కడ ఎవరి ద్వారా, పేపరు అని మీడియా ఎవరి ద్వారా మేము అడ్వర్టైజ్ చేయము. వాళ్ళు మౌత్ టు మౌత్ తగ్గినందుకే, ఆస్తమా ఎలర్జీ అవన్నీ తగ్గినందుకే మౌత్ టు మౌత్ స్ప్రెడ్ అయ్యి వాళ్ళంతలో వాళ్ళు దేశ విదేశం నుంచి వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు వచ్చిన వాళ్ళ కోసం ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? మీరు వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈ తెలంగాణ గవర్నమెంట్ మంచిగా సహకరించింది మాకు అన్ని విధాల. ఈయన ఎవరు రేవంత్ రెడ్డి మాకు అన్ని విధాల సహకరిస్తున్నాడు. గవర్నమెంట్ అన్ని విధాల, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే కానీ, టూరిస్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే కానీ, వాటర్ డిపార్ట్మెంటే కానీ ప్రతి ఒక్కరు మాకు అందరూ సహకరిస్తున్నారు. మాకు ఈ గవర్నమెంట్ వల్ల మాకు అన్ని మంచి అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు కూడా దాదాపు 2 లక్షలకి పైగా అయితే రావడం జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా ఇదే విధంగా పిల్లలకు కానీ పెద్దవాళ్లకు కానీ చేప మందు అయితే వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది వచ్చారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము పల్నాడు నుంచి అండి. పల్నాడు. అవును మేడం. 2 years నుంచి వస్తాం. పాప కోసం, బాబు కోసం. 4 వేయించుకున్నారు, పాప బాబు. ఇది వేసుకుంటే ఉబ్బసం కానీ ఆస్తమా కానీ తగ్గుతుంది అంటారు కదా? కంపల్సరీ తగ్గుతుందండి. మాకు ఉదాహరణ ఈ అమ్మాయి, ఆమెకు చిన్నపిల్లప్పుడు వేయించాం, అది అందువల్ల వచ్చి కదా. ఇది నిజంగానే తగ్గుతుంది, ఇది ఒక నమ్మకంగా, అంటే నిజంగానే ఇది వర్క్ చేస్తుంది అంటూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అందుకోసమే దేశ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. చూస్తున్నాం మనం విజువల్స్ లో కూడా ఎంత రష్ ఉందో. బార్గేట్స్ ఏర్పాటు చేసి లైన్ కూడా ఒక్కొక్కరిని అయితే పంపించడం జరుగుతుంది. ఇలా వాళ్ళు అక్కడ ఫస్ట్ ఎంట్రీ టోకెన్ తీసుకున్న తర్వాత వాళ్ళ కోసం అక్కడ ఒక చేపనివ్వడం జరుగుతుంది. ఎవరి చేప వాళ్ళే తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కి ఇస్తే వాళ్ళు ఆ చేప నోట్లో ఆ మందు ఏదైతే ఉందో దాన్ని అందులో పెట్టేసి వాళ్ళ నోట్లో వాళ్ళే స్వయంగా వేయడం జరుగుతుంది. ఇక్కడ అయితే ఈ విధంగా అయితే ఉందని చెప్పొచ్చు. బార్గేట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక భారీ బందోబస్తు నడుమ అయితే ఏర్పాట్లు అన్ని కూడా చాలా చక్కగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేశారు. చూడొచ్చు విజువల్స్ లో కూడా ఈ విధంగా చేప నోట్లో మందు పెట్టి ఆ వృద్ధురాలి నోట్లో అయితే వేయడం జరిగింది. అది మొత్తంగా కూడా ఇదే విధంగా ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది.